ఏండోయ్, ఈ చల్లని వర్షంలో ఏమైనా వేడిగా తినాలనిపించిందండి నాకు. అందుకు మా అమ్మని వేడిగా ఏదో ఒకటి చేయమన్నానండి. అంతేనండి, 5 నిమిషాల్లో వేడిగా కరకరలాడే పకోడీ చేసిందండి మా అమ్మ. దీన్ని తింటుంటే కరకరలాడుతూ ఎంత రుచిగా ఉందండి బాబు. ఇంక దీన్ని మా అమ్మ ఎలా చేసిందో చూపించేస్తాను పదండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 4 ఉల్లిపాయలను సన్నగా చీలికలుగా తరిగి వేసుకోవాలండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, 1/2 చెంచా కారం, 1/2 చెంచా పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకుని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న దాంట్లోకి కప్పు శనగపిండి, 1/4 కప్పు బియ్యపిండి ఇవి వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కూడా కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోద్దండి. ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలండి. ఆయిల్ మంచి కాకమైన ఉన్నప్పుడు ఇప్పుడు పిండిని తీసుకుని ఈ విధంగా పకోడీల్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు పకోడీలను అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. పకోడీలు మాదిరిగా ఎర్రగా వేగిన తర్వాత బౌల్లోకి తీసేసుకోవడమేనండి. అంతేనండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు టీ తాగే టైంలో సర్వ్ చేసుకుంటే అబ్బబ్బబ్బబ్బా చాలా బాగుంటుందండి. చల్లని వర్షంలో ఈ కాంబినేషన్ కొట్టేదే లేదండి. ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా మా వంటకాలు ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి.